వందనాలండి. ఈరోజు మే 15 క్రీస్తు కొరకు జీవించుటకై ఆయన ప్రేమ బలవంతం చేస్తుంది అని పౌలు చెప్పిన మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 2 కొరింథీయులు 5:13-15 వరకు. ఏలయనగా మేము వెర్రివారమైతిమా దేవుని నిమిత్తమే, స్వస్థబుద్ధి గలవారమైతిమా మీ నిమిత్తమే. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన కనుక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కోసమే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాను. పౌలు మరియు అతని సహచరులందరూ ఏం చేసినా కూడా దేవుని మహిమార్థం చేశారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే కాకుండా క్రీస్తు ప్రేమ వారి క్రియలను ఉత్తేజపరిచాయి. బలవంతం చేయుట అంటే వారి విశ్వాసంలో స్థిరంగా ఉండుట. క్రీస్తు ప్రేమ వారిని కొన్ని పనులు చేయకుండా ఆపివేస్తుంది. యేసుక్రీస్తు తన గొప్ప ప్రేమ వల్ల వారి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడని వారికి తెలుసు. తన స్వార్థం కోసం క్రీస్తు ఏ పని చేయలేదు, కానీ దేవుని మహిమార్థమే చేశాడు. క్లుప్తంగా చెప్పాలంటే మనందరి కోసము ఆయన సంతోషంగా తన ప్రాణం పెట్టాడు. యేసుప్రభు మన కొరకు చనిపోయాడు కాబట్టి మనం కూడా మన పాత జీవితాలకు చనిపోయామని తెలుసుకోవాలి. మన మిగిలిన జీవితం అంతా ఆయనను సంతోషపెట్టాలి. ఫిలిప్పీలకు 1:21 పౌలు బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు లాభము అన్నాడు. ఫిలిప్పీ పత్రిక రాసినప్పుడు పౌలు రోమపట్నంలోని చెరసాలలో ఉన్నాడు. తన పరిస్థితి గురించి ఏమాత్రం పట్టించుకోకుండా తన శరీరం ద్వారా బ్రతికి ఉన్నా చనిపోయినా క్రీస్తును మహింపరచాలి అని నిర్ణయించుకున్నాడు. అతని జీవితంలో క్రీస్తుపైనే దృష్టి ఉంచబడింది. పౌలు ఏం ఆశించినా, అతను ఏం చేసినా ప్రతి విషయంలో క్రీస్తును గౌరవించాడు. ఆ విధంగా చేయటం ద్వారా క్రీస్తును పోలి నడుచుకున్నాడు. అందుకే ధైర్యంగా నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు నన్ను పోలి మీరు నడుచుకోండి అన్నాడు. క్రీస్తు ఎప్పుడూ తనని తాను సంతోషపెట్టుకోలేదు, కానీ తన తండ్రిని సంతోషపెట్టడానికి మాత్రమే ప్రయత్నించాడు. అందుకే పౌలు ఎఫ్సీలకు 5:1-2 కావున మీరు ప్రియులైన పిల్లల వల్లే దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అర్పించుకొనెను అన్నాడు. మన జీవితాల్లో కానీ, ఆలోచనలో కానీ, భావనలలో కానీ, పనులలో కానీ, ఉద్యోగాలలో కానీ క్రీస్తుని కేంద్రంగా ఉంచుకోవాలి. మనం ఆయనకు చెందిన వారం. దానికి కారణము మనకు తెలుసు. తన ప్రశస్త రక్తంతో మనల్ని కొన్నాడు. మన కొరకు చనిపోయి తిరిగి లేచిన క్రీస్తు కొరకు జీవించాలి. అందుకే మన జీవితాల్లో ఏం చేసినా ఆయన మన పట్ల చేసిన త్యాగం మర్చిపోకూడదు. క్రీస్తు కొరకు అన్నట్లు ఉంటే మన అనుదిన కార్యక్రమాల్లో మార్పు వస్తుంది. ఈ ఆలోచన మనలోకి వస్తే మన కొరకు మనం ఏమీ చేసుకోకుండా కేవలం క్రీస్తు కోసమే చేయగలం. ఆయనను మహింపరచడానికే మనం చేయాలి. అప్పుడు మనకు నిజమైన శాంతి, సమాధానము, ఆయనతో సహవాసము దొరుకుతాయి. ప్రార్థన చేసుకుందాం. దయమై దయస్నైనా పౌలు ఏ విధంగా క్రీస్తు కొరకు జీవించాలి అని నిర్ణయం తీసుకున్నాడో, ఆయన ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది అని చెప్పిన మాటలు మేము అర్థం చేసుకొని మేము కూడా ఆ విధంగా ఉండడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.